హాయ్ మామ. ఈరోజు బాగా ఆకలేస్తే జొమాటో ఓపెన్ చేసి రుచి మధురం అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉంది మామ. అది 4.2 రేటింగ్ ఉంది. సర్లే అని చెప్పి 4.2 రేటింగ్ ఉంది కదా అని చెప్పి గచ్చిబౌలిలో ఉంటుంది అది కూడా. సో అక్కడి నుంచి ఆర్డర్ చేశా. రేటింగ్ బాగానే ఉంది, సర్లే. ప్రైస్ కూడా పర్లేదు, సమ్ వాట్ బెటర్. ఒకసారి చూద్దాం, టేస్ట్ చేద్దాం అని చెప్పి ఆర్డర్ చేసాం మామ. 1%కి వచ్చిన ఫుడ్ ఇది. ఆ ఫుడ్ చూడు ఒకసారి టేస్ట్ చేద్దాం. ఫస్ట్ ముద్ద ఎలా ఉందో, వితౌట్ ఎనీ గ్రేవీ కలపకుండా ఎట్లాంటిది. అంటే లాస్ట్ ఆయిల్ ఉంటుంది కదా చికెన్ బాండీలో లాస్ట్ ఆయిల్ ఉంటుంది సార్, అది వచ్చినట్టుంది మేబీ నేను లేట్ నైట్ ఆర్డర్ చేశాను. సో అందుకని నాకు ఎలా డెలివరీ చేశారేమో. ఒకసారి టేస్ట్ చేద్దాం. ఇంకా సేమ్ అంతే బా. మనకు ఫస్ట్ బిర్యానీ, ఫస్ట్ వ్లాగ్ వచ్చేసరికి నాకు షూట్ చేసే టైంకి నాకు లాస్ట్ బిర్యానీ, బాండీలో లాస్ట్ బిర్యానీ వచ్చినట్టుంది. సో అదే ఆయిల్. ఇంకా ముక్క టేస్ట్ వచ్చేసరికి యా ముక్క టేస్ట్ అయితే బాగుంది. మంచి మసాలా అంతా సెట్ అయింది. అంటే ఆ మసాలా ప్రతిదీ మొక్కగా పట్టింది. యా ముక్క టేస్ట్ అయితే బాగుంది, కానీ రైస్ వచ్చరికి చెప్పా కదా ఆయిల్ ఇదే సెట్ అయింది. సో ఒకసారి నేను గ్రేవీతో చూద్దాం ఎలా ఉంటుందో. గ్రేవీతో పర్లేదు. మరి రేటింగ్ మాత్రం 4.2 ఉంది. సర్లే అని బెస్ట్ కదా అని చెప్పి జొమాటోలో ఆర్డర్ చేసాం. పీస్ మాత్రం చాలా బాగుంది, బట్ రైస్ మాత్రం నాకు బిస్కెట్ అయిపోయింది. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా రుచి మధురం అనే రెస్టారెంట్ నుంచి ట్రై చేయండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. సో చాలా బాగుంది. లేట్ నైట్ మాత్రం ఆర్డర్ చేసుకోవద్దు. సో కరెక్ట్ టైంకి ఆర్డర్ చేసుకోండి. సో మంచి రైస్ వేడివేడిగా తినండి. సో ఇట్ బి నైస్. సో రేటింగ్ వచ్చరికి ఫర్ మై ఎండ్ 4.2 ఇచ్చారు, కానీ మళ్ళీ నేను ఒకసారి ట్రై చేస్తాను. యాక్చువల్గా ఇది ఈసారి లేట్ నైట్ కాకుండా 7 to 8 మధ్యలో నైట్ టైం ఆర్డర్ చేస్తాను. చూద్దాం ఆ టైంలో ఎలా వస్తుందో. సో యాజ్ ఆఫ్ నో నా రేటింగ్ వచ్చేసి 7 out of 10. సో పర్లేదు. మొత్తం ఫినిష్ చేద్దాం. ఫినిష్ చేసిన వరకు చూద్దాం సరే. కొన్నిసార్లు ఏంటంటే మనం లెమన్ ఉందనుకోండి, లెమన్తో కానీ గ్రేవీతో కానీ కొంచెం ట్రై చేసినప్పుడు ఏంటంటే ఆ టేస్ట్ కొంచెం చేంజ్ అవుతుంది. యాక్చువల్గా ఫస్ట్ ఎప్పుడైనా తినేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ముద్ద ఏంటంటే నార్మల్ రైస్ తినాలి. ఫస్ట్ టేస్ట్ ఎలా ఉందో, ఒరిజినల్ ఫ్లేవర్ ఉందా లేదా రైస్లో అని. ఆ తర్వాత వచ్చేసరికి పీస్కి మసాలా పట్టిందా లేదా, మరీ గట్టిగా ఉందా, ఓకే జ్యూసీగా ఉందా, నార్మల్గా ఉందా, ఎట్లుందని చూడాలి.
ఆ తర్వాత ఇంకా మన గ్రేవీతో కానీ అట్లా ఒక ముద్దతో ట్రై చేస్తూ ఉంటే సో ఆ ఫీల్ అనేది తెలుస్తుంది యాక్చువల్గా. ఈ కరివేపాకులు ఈ వేస్ట్ వస్తే నేను యాక్చువల్ పక్కన పడేస్తాను. మీరు కూడా అలా పడేస్తారంటే కామెంట్ చేయండి మా. కరివేపాకు కళ్ళకి మంచిది అంటారు, బట్ నేను చిన్నప్పటి నుంచి తిన్నాను. సో మీరు కూడా ఇట్లానేనా? పీస్కి మాత్రం 9/10 ఇవ్వచ్చు, పర్ఫెక్ట్ కుక్ అయింది. బట్ రైస్ మాత్రమే అదే పెద్ద ప్రాబ్లం, ఆయిల్ ఎక్కువ అయ్యి లాస్ట్ వచ్చేసరికి నాకు 11:30 అయింది కదా, సో అందుకని అంతే ఉంటుంది. క్లోజింగ్ టైంలో ఆర్డర్ చేస్తే మేబీ లాస్ట్ బిర్యానీ మనకి వస్తాం. ఇక్కడ నుంచి రోజు ఫుల్ బ్లాగ్స్ వస్తాయి, అది కూడా కరెక్ట్ టైంకి 11 to 12 మధ్యలో నేను రికార్డ్ చేస్తాను. నా డిన్నర్ కూడా ఈ టైమే అవుతుంది యాక్చువల్గా. మీరు కూడా ట్రై చేయండి మా, ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేయండి, ఒకసారి ఎలా ఉందో చెప్పండి. మీకు కూడా అలాగే వచ్చిందో లేకపోతే వేడి వేడి బిర్యానీ తినాలో చెప్పండి. నీకు అందరిలాగా మా కరెక్ట్గా బిర్యానీ ఆర్డర్ పెట్టామంటే బిర్యానీ ఫుల్ తినాల్సిందే. ఆ మధ్యలో కట్లు ఇవన్నీ అందరిలాగా జాంతున్నాయి. సో మీరే చూస్తున్నారు కదా, ఏదైనా కరెక్ట్గా ఆర్డర్ పెట్టుకుంటే అది కరెక్ట్గా ఆర్డర్ పెట్టుకుని ఫుల్ ఫినిష్ చేస్తా. అదే నాకు నచ్చేది, ఫుడ్కి అంత ప్రాధాన్యత ఇవ్వాలి. గ్రేవీ మాత్రం బాగుంది, పర్లేదు. ఒక్కొక్క అన్ని కరివేపాకులు పడితే అది పెద్ద టార్చర్, తీసుకోవడానికి ఇబ్బంది. ఈ బోన్స్ వచ్చినప్పుడే కొంచెం టైం పడుతుంది యాక్చువల్గా తీసుకోవడానికి. యాక్చువల్ చికెన్ దానికి బోన్కి అతుక్కుంటుందిగా, అది తీసుకోవడానికి కొంచెం జగన్ అంతే. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. పీస్
ఈ ఫుడ్ ఎలా ఉన్నా తింటే యాక్చువల్ కథ ఏంటంటే నేను కథ ఒరిజినల్ రివ్యూ అయితే ఇస్తాను, లైక్ అది బాగుందా లేదా జెన్యున్గా. వీళ్ళు ఆల్రెడీ స్పాన్సర్ కదా బావ, అది నేను ఆర్డర్ చేసుకొని ఇప్పుడు మాకు చూపించేది మీ ముందే తింటున్నా కదా. ఇక్కడ నుంచి రోజు లాక్స్ వస్తాయి. రండి మామ, అయిపోయింది. ఇంకా పెరుగు అయితే నేను యాక్చువల్గా తిన్నాను, నా పెరుగు చిన్నప్పటి నుంచి అలవాటు తిన్నాను కూడా. ఓన్లీ గ్రేవీ, బిర్యానీ పీసెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మామ.